హలో అండి, నమస్తే. ఈ రోజు అండి నేను ఇదిగోండి పనీర్ కూర చెప్తున్నానండి. పనీర్ కూర కర్రీ ఎలా చేయాలో పనీర్ కర్రీ నేను చెప్తున్నాను. ఎలా చూడండి ఒకసారి. దీని గురించి అండి ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇదిగోండి పనీర్ అండి, ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నానండి. ఇవి టమాటోస్, ఇవి ధనియా పత్తి అండి, కొత్తిమీర. ఓకే అండి, ఇది ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఎలా చేస్తానో చూడండి ఒకసారి. ఇదిగోండి నూనె పెట్టుకున్నానండి. నూనె పెట్టుకున్నాను. ఇదిగోండి నూనె పెట్టానండి. ఇదిగోండి నూనె వేసుకున్నాను కడాయిలోని. ఇదిగోండి ఇది అండి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ పనీర్ని ఏంటంటే ఇదిగోండి పనీర్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా అనమాట ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై అవుతుంది. కళాయిలో ఫ్రై అవుతున్నాయండి ముక్కలు. ఇదిగోండి పనీర్ ముక్కలు అనమాట, పనీర్ పీసెస్. ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. ఫస్ట్ అండి ఏం చేస్తున్నాను చూడండి, మిక్సీలోనమాట. ఇదిగోండి మిక్సీలోని ఇవన్నీ వేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం గట్ట అన్ని కట్ చేసుకున్నాను కదా, మిక్సీలో వేసుకోవాలి. ఏంటంటే వేసుకోవాలి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొకటి. నెక్స్ట్ అనమాట ఇదిగో టమాటోస్ అండి. ఇదిగో నెక్స్ట్ అండి ఇదిగో కొత్తిమీర అండి. నెక్స్ట్ కొత్తిమీర అండి కొంచెం అండి. ఇదిగో ఇదేమో జీడిపప్పు అండి. జీడిపప్పు కొంచెం వేసుకోవాలి. నానబెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ నానబెట్టుకోవాలి. మిగతాదేమో తర్వాత ఫ్రై గార్నిష్ గురించి పైనుంచి అనమాట. కర్రీలోని అయిపోయిన తర్వాత పైనుంచి వేయడానికి ఉంచానండి. ఇదిగోండి ఇవన్నీ వేసానా. ఇవన్నీ అనమాట మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్. దీంట్లో అల్లం, వెల్లుల్లిపాయ ఏంటంటే ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని వేస్తానండి. దాంట్లోని అన్ని వేస్తాను అనమాట దీంట్లోని. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి పనీర్ అనమాట లైట్ గా వేపుకున్నానండి. వేపిస్తాం అనమాట. ఇదిగోండి మిక్సీ చేసుకున్నానండి. అవన్నీ మిక్సీ చేసి ఉంచుకున్నాను. ఇంక ఇదిగోండి ఇప్పుడు ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి. ఇదిగోండి కొంచెం నూనె అనమాట. ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో నూనె ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం నూనె ఉంచుకొని దాంట్లో అనమాట ఏం చేయాలో చెప్తున్నాను చూడండి ఒకసారి. విధంగా అనమాట. ఇదిగో నూనె వేసాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్తున్నాను. ఇదిగో ఈ పేస్ట్ నాకు చూడండి, పేస్ట్ అనమాట. ఇప్పుడు కళాయిలో వేసుకోవాలండి. దీంట్లో వేడయింది అనమాట. దీంట్లోనే ఇదిగోండి ఇట్లా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. దీంట్లో అన్నమాట ఇదిగోండి పసుపు 1 టీ స్పూన్ పసుపు అనమాట. కారం అండి, చిల్లీ పౌడర్ అనమాట కొంచెం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని కలపాలండి. కొంచెం నూనె పైకి వచ్చిన వరకు, అంటే మనకు నూనె తేలుతుంది అనమాట. వేగి నూనె వస్తుంది కదా, అంతవరకు వేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి. ఇదిగోండి నూనె పైకి వచ్చింది అనమాట. ఇదిగోండి ఇదిగోండి కొంచెం లైట్ గా వేపుకున్నాను. కొంచెం వేపాలి, ఫ్రై చేయాలి. నూనె కొంచెం పైకి వచ్చింది కదా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాను.
ఇదిగోండి పన్నీర్ దీంట్లో వేసేయాలండి. పన్నీర్ దీంట్లో వేసేయాలి. వేసి కొంచెం కలుపుకొని ఇదిగోండి తక్కువ నూనెతో అండి. నేను ఏంటంటే ఎక్కువ నూనెలు గట్ట వేయనమాట, తక్కువ నూనెతో అనమాట హెల్తీగా చేస్తానమాట. ఈ విధంగా చూడండి ఒకసారి. వేసి దీంట్లో ఏంటంటే కొంచెం మిక్సీలో అంటే మసాలా రుబ్బుకున్నాం కదా ఆ నీళ్ళు అనమాట దీంట్లో వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి, మనకి ఎంత అవసరం అంత. ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. చూసారండి, ఇప్పుడు కొంచెం ఉడకాలండి. కొంచెం దగ్గరికి వచ్చిన వరకు ఉడకాలన్నమాట. కొంచెం లైట్గా మనకి ఎంత మనకి ఇది కావాలో రసం ఇది నీరు కావాలో కూరలోని అంత ఉంచుకొని కొంచెం మనం చూసుకొని అంత దగ్గరగా మనం తింటామంటే దగ్గరికి చేసుకోవాలి కూర. లేకపోతే కొంచెం నీరు ఉంచాలంటే నీరు ఉంచుకొని ఆ విధంగా మనం స్టవ్ అదనమాట గ్యాస్ ఆపుకోవాలన్నమాట. ఇదిగోండి నేను కొంచెం ఉడకాలన్నమాట. చూడండి ఇదిగోండి అయిపోయింది పన్నీర్ కర్రీ అండి, అయిపోయిందండి. చూడండి వేడివేడిగా పన్నీర్ కర్రీ ఎంత బాగుందంటే చాలా టేస్ట్గా ఉందండి. రోటీతోని గట్ట చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కొత్తిమీర, దీని మీద కొత్తిమీర కొంచెం, ఇంకండి జీడిపప్పు అండి, కొంచెం జీడిపప్పు పైన వేసుకుంటే డెకరేషన్కి చాలా బాగుంటుందండి పైనుంచి అనమాట. ఓకేనండి, ఈ విధంగా చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. వేడివేడిగా అనమాట పన్నీర్ కర్రీ. చూసారా, ఇదిగోండి వేడివేడిగా పన్నీర్ కర్రీ అండి. ఈ విధంగా చూడండి ఒకసారి, మీరు కూడా ఇది ట్రై చేయండి. ఇప్పుడు మేము తింటామండి, రోటీతోనే బాగుంటుంది, ఇది రోటీతో బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది. మేము ఇప్పుడు రోటీతో చాలా బాగుంటుందండి, ఇది మీరు ట్రై చేయండి. మేము ఇప్పుడు ఫ్యామిలీతో తింటాం, మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి తినిపించండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దామండి. ఓకే, బాయ్ బాయ్ అండి.